అశోక్ నగర్ అనే ఒక పల్లెటూరులో సీత, గీత ఇంకా స్వాతి అనే ముగ్గురు తోటి కోడళ్ళు ఉండేవారు. వాళ్ళ అత్త వాళ్ళది ఉమ్మడి కుటుంబం కావడంతో అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు. చిన్న కోడలు స్వాతి సిటీ నుండి రావడంతో ఆమెకున్న అలవాట్లు సీతకి, గీతకి నచ్చేవి కావు. ఒకరోజు పొద్దున్నే సీత, గీత బయట పని చేసుకుంటూ స్వాతి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అక్క, పొద్దున నుండి మనం ఇద్దరమే పనిచేస్తున్నాం, అసలు స్వాతి కనపడడం లేదు. అది మన అత్తకి ఇష్టమైన కోడలు కదా, అందుకే పొద్దెక్కే వరకు పంటది. మన అత్తకి పైసలు కనిపిస్తే చాలు, పందైనా కాని ఆమెకి అందంగా ఉంటది. కరెక్టే, ఆమెను అనుకుంటే ఏం వస్తుంది, మన మొగుళ్ళున్నారు, వేస్ట్, వాళ్ళ అమ్మకి ఎదురు చెప్పరు. అబ్బా నిజమక్క, నేను రోజు రాత్రి సంపుతా వేరే కాపురం పెడదామని, అయినా అస్సలు వినడు. సేమ్ ఇక్కడ కూడా, అంతా మన కర్మ, చేసేదేం లేదు. మనకి ఎద్దులు, గొర్రెలు, కోళ్ళు, చిన్న కోడలికేమో టిఫిన్లు, టీలు. ఏమైనా చెయ్యాలక్క మనం. అప్పుడే స్వాతి నిద్ర లేచి నడుచుకుంటూ వీళ్ళ దగ్గరికి వస్తుంది. హాయ్ అక్కలు, ఏం చేస్తున్నారు? అయ్యో, మీరెందుకు వేస్తున్నారు గడ్డి? నేను వేసేదాన్ని కదా. నువ్వు లేచేసరికి వీటికి ఎండుతుంది, అందుకే అత్త మమ్మల్ని వేయమని చెప్పింది. ఏమైనా టిఫిన్ చేసావా, లేకపోతే ఇప్పుడే లేచావా? లేదక్కా, మా ఆయనకి టీ పెట్టిచ్చి వచ్చినా, మీరు వస్తే ఏమైనా చేద్దాం అనుకుంటున్నా. ఇంట్లో మీ ఆయన ఒకడే ఉన్నాడా? అందరికీ పెట్టివ్వు, మేము వస్తున్నాం. సరే అక్క అని స్వాతి వెళ్ళిపోయింది. అక్క, నేను ఈరోజు గారెలు చేస్తున్నా, అత్తయ్య చేయమని చెప్పింది, మీకు ఇష్టమే కదా? సరే, ఏదో ఒకటి చెయ్యి, మేము ఈలోపు బట్టలు ఉతికేస్తాం. సరే అక్క, అయ్యాక పిలుస్తా. గారెలు చేయడం అయ్యాక స్వాతి అందరినీ పిలిచి పెడుతుంది.